మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మణివారి జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయి. అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలి, జై జవాన్ జై కిసాన్ వడ్లను వెంటనే కొనాలి, అధికారుల నిర్లక్ష్యం నశించాలి అంటూ రైతులు మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కళ్లల్లో కాపలా కాసి కళ్ళు కాయలు కాశాయి. లారీలు రావు, తూకాలు వేయరు, మేము ఎప్పుడు ధాన్యం అమ్ముకోవాలి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మొన్న ఏం చెప్పారు సార్? మొన్న వచ్చి ఏం చెప్పారు సార్? మొన్న ఉండగా వెంకటేశ్వర మొన్న నేను నందుకు ఏం చెప్పారు సార్? మొన్న 5 నిమిషాలు లేరు సార్. మొన్న మీరు 5 నిమిషాలు లేరు, మొత్తం వెళ్ళిపోయారు. అయినా చూస్తామా మళ్ళీ కూడా మీకు ఇష్టం లేక సార్. సార్ 5 నిమిషాలు లేదు సార్. మొన్న మేము చూస్తాము, వచ్చినాం వెళ్ళిపోయాం పరిశ్రమ మీద మొన్న ఎన్ని అధికారుల నిర్లక్ష్యం వెంటనే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, ఒట్లను వెంటనే ఎక్కడి అక్కడే పాసాలు చేస్తారు. ఐకేట్ పెడతారు, బంద్ చేస్తారు, అన్ని బంద్ చేస్తే ఎట్లా మరి? లేకుంటే ఇప్పుడు ఓటు కొనుక్కుంటే కొట్టలేదు, ఎవరు కొట్టలేరు. ఇప్పుడు అదే కోపటాలు కొట్టుకుంటారు కదా. ఐకేట్ పెట్టకపోతే ఈ 3 ఏళ్ళ పోరానికి ఐకేట్ పెట్టలేము. అని పోయాలంటే అని అది మండేవారి జలాల్పూర్ గ్రామం నుంచి రైతుల నెల రోజులు అవుతుంది. ఈ గత నెల 22 తారీఖున కోసినటువంటి ఒడ్ల కుప్పలు ఇప్పటి వరకు కూడా 2 లారీలు మాత్రమే, 2 నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఆ పోయిన లారీలు కూడా దించుకునే స్థితిలో ఈ గవర్నమెంట్ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ యొక్క 20 రోజులలో ఏవైతే ఒడ్లు ఉన్నాయో అవి ఒడ్లను మొత్తం కంప్లీట్గా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం, నైరుతి ఋతుపవనాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాకాలం వల్ల మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు చాలా తొందరగా అధికార నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. ఇది ప్రజాపాలన గవర్నమెంటా లేకపోతే ప్రజల్ని పీడించే గవర్నమెంటా అని ఈ రకంగా మేమందరం రైతుల తరఫున తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఓట్లను వెంటనే లారీలను అన్లోడ్ తొందరగా చేయాలి, ఓట్లను తొందరగా దించుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.